హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ద లాంగ్ టర్మ్ గేమ్ విత్ సంతోష్ కుమార్ గట్టగోని. ఈ వీడియో తెలుగులో చేద్దాం అనుకున్నా. నేను టోటల్ ఇప్పటి వరకు 4 వీడియోస్ 5 వీడియోస్ చేసిన. ఫస్ట్ది మాత్రం తెలుగులో చేసిన, వేరేవి ఇంగ్లీష్లో చేసిన. ఎంతైనా తెలుగులో మాట్లాడితే ఆ కంఫర్ట్, ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉండే అనిపించింది. సో మళ్ళీ తెలుగులోనే ఒకసారి వీడియో చేద్దాము అని అనుకున్నాను. ఈ ఛానల్లో మనం 2 విషయాల గురించి మ్యాక్సిమం మాట్లాడుకుంటాం. ఫస్ట్ థింగ్, స్టాక్ మార్కెట్లో నేను కొన్ని పైసలు ఇన్వెస్ట్ చేసిన. అవి ఎట్లా ఇన్వెస్ట్ చేస్తున్నా, ఏం చేస్తున్నా, పైసలు ఎట్లా అవుతుంది అనేది దాని గురించి ఒకటి. రెండోది నా ఫిట్నెస్ గురించి, నా హెల్త్ గురించి. సో లాస్ట్ వీడియోలో నేను ఒక షార్ట్ పెట్టిన. ఆ షార్ట్ ఏంటంటే నా బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ గురించి. ఆ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంది అంటే 32% ఉంది. ఎంత? 32%. అంటే మంచిగా పొట్టు ఉన్నట్టు దాని అర్థం. చూపించిన కూడా ఆ షార్ట్లో మీరు చూడండి, చూడలేకపోతే ఆల్రెడీ. సో ఆ పొట్టని కరిగించాలనేది ఇప్పుడు టార్గెట్ నాది. ఎన్ని రోజులల్లో అంటే 100 డేస్లల్లో. 100 డేస్లో 32%ని టార్గెట్ వచ్చేసి 20%. ఆల్మోస్ట్ 12 కిలోల ఫ్యాట్, కొవ్వుని కరిగించాలి, రైట్? ఇది అసలు నిజంగా సాధారణమైన విషయం అసలు కానే కాదు. ఇది చాలా కష్టం, ఎస్పెషల్లీ నాకు. ఎందుకంటే నాకు మంచిగా ఛాయ్ పొద్దుగా లేవగానే ఛాయ్ బిస్కెట్లు తినే అలవాటు. ఓకే, 2 రోజులకి బిర్యానీ కంపల్సరీ లేవాలి. ఓకే, అండ్ ఏదో ఒకటి తింటూనే ఉండాలి. ఈ ఈ ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నేను. ఓకే, నాకు మా అమ్మ నాకు టాప్ లెవెల్ ఫుడ్ పెట్టింది. దానివల్ల ఐ లవ్ ఫుడ్. ఓకే, దాని రిజల్టే ఇప్పుడు ఈ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఇదంతా. ఓకే, సరే, ఇవన్నీ పక్కనే పెడితే వెరీ సింపుల్గా చెప్పాలంటే నేను అలసిపోయిన ఈ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్తోని. ఐ వాంట్ టు గెట్ రీడ్ ఆఫ్ దిస్ బాడీ ఫ్యాట్ అండ్ ఐ వాంట్ టు బీ ఫిట్. మంచిగా హెల్దీ అవుదామని అనుకుంటున్నా. ఓ 20% బాడీ ఫ్యాట్ పొట్టబోయి నీట్గా మంచిగా బట్టలు వేసుకుంటే హ్యాపీగా ఇట్లా కనిపించేటట్టు ఉందామంటని ప్లాన్. ఓకే, కానీ దీంట్లో కొన్ని ఆబ్స్టాకిల్స్ ఉన్నాయి. నంబర్ 1 ఆబ్స్టాకిల్ ఫర్ మీ ఈజ్ స్విగ్గీ. ఈ స్విగ్గీ ముందు లేకుండే అండి. స్విగ్గీ లేనప్పుడు మన లైఫ్ చాలా ఈజీ ఉండే. ఇంట్లో ఏది ఉంటే అది తినడు. అప్పుడప్పుడు పోయి బిర్యానీ తినడు ఉంటుండే. ఈ స్విగ్గీ వచ్చినాక అదొక శాపం లెక్క అయిపోయింది నాకైతే. ఎందుకు అని అంటే ఇట్లా ఓపెన్ చేయాలి డైలీ ఒక 10-20 నిమిషాలు పొద్దుగాల, 10-20 నిమిషాలు సాయంత్రం. పెద్ద టార్చర్ అయిపోయింది నాకు. సో ఏంటంటే అన్నీ దొరుకుతాయి ఇప్పుడు హైదరాబాద్లో. నీకు ఏ రెస్టారెంట్ అన్నా కూడా స్విగ్గీలో ఉంటుంది. షాగ్ హౌస్ ఉంటుంది, నీలోఫర్ ఉంటుంది. నీకు బిర్యానీ కావాలన్నా, బర్గర్ ఏదన్నా ఇట్లా వచ్చేస్తాయి ఇంటికి. 10 నిమిషాలు 20 నిమిషాలలో వచ్చేస్తుంది. ఆ రేంజ్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ ఉంటే మనిషి దొడ్డుగా ఎందుకు గాడు అవుతాడు. అట్లనే అయినా నేను కూడా. ఓకే, కానీ ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే మీ ముంగట నా స్విగ్గీ అకౌంట్ ఓపెన్ చేస్తా. ఇప్పుడు ఓపెన్ చేసి దాంట్లో నా ఈ 100 డేస్ ప్లాన్ స్ట్రక్చర్ చేసుకుందాం. అంటే ఈ 100 డేస్లో నేను ఆ ఫుడ్సే తింటా, ఇంకా వేరే తినా. సో ఎట్లా తెలుస్తుంది అంటే ఫ్యూచర్ మళ్ళీ వీడియోస్లో నేను నా స్క్రీన్ ఓపెన్ చేసి చూపిస్తాను నా ఆర్డర్ లిస్ట్ మొత్తం. అట్లా నేను నా అకౌంటే యూజ్ చేస్తాను, వేరే వాళ్ళ అకౌంట్ ఎవరిది యూజ్ చేయను. సో అకౌంటబిలిటీ అంటే మీ ముంగడ చేస్తే నేను సన్నగా అవుతా అంటాను నా కాన్ఫిడెన్స్. దాన్ని పట్టుకొని ముంగడికి పోదాము. ఓకే, ఇప్పుడు నా అకౌంట్ ఓపెన్ చేద్దాం. ఇది నా స్విగ్గీ. ఓకే, దీంట్లో ఫుడ్ డెలివరీకి పోదాం. ఆల్రైట్, సో ఇది నా స్విగ్గీ అకౌంట్ అండి. దీంట్లో ఇప్పుడు చూసుకుంటే మంచిగా షాగ్ హౌస్, ప్యారడైజు, నీలోఫరు, మంచి అన్నీ ఉన్నాయి. ఇక వరలక్ష్మి టిఫిన్స్ అంట. పంచకట్టు దోశ ఉంటుంది, అది ఖతర్నాక్ ఉంటుంది యాక్చువల్లీ. అది ఈడ ఎందుకు ఇవ్వలేడు తెలియదు మనకు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ తినుకుంటా కూర్చుంటే బరువు తగ్గుతామా? తగ్గం. ఇప్పుడు నా ఆర్డర్ లిస్ట్ చూపిస్తా పాస్ట్.
ఓకే. నా ఆర్డర్ ఇది నా పాస్ట్ ఆర్డర్స్ అన్నట్టు. ఓకేనా, ఈ పాస్ట్ ఆర్డర్స్ ఇప్పుడు ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నీట్గా తింటున్నా. ఛాలెంజ్ స్టార్ట్ చేయకముందు ముందు చూపిస్తాను మీకు ఎట్లా తింటున్నాను నేను. ఈరోజు ఏం డేటు? 27 జూన్, 27th జూన్. ఒక 6 రోజులు అవుతుంది నేను స్టార్ట్ చేసి. ఓకే, దానికంటే ముందు ఎట్లా తింటుండే అంటే ఇదిగోండి, షాగోజ్ నుంచి బిర్యానీ, షాదాబ్ నుంచి బిర్యానీ. ఉమ్, అది కూడా ఏంది, ఇది 10వ తారీఖు, 9వ తారీఖు. ఉమ్, ఇది కొంచెం మంచిగా హెల్దీ తినడం అనుకోండి. మళ్ళా జూన్ 4వ తారీఖు బిర్యానీ. ఉమ్, ఇది హెల్దీ ఈటింగ్. 30వ తారీఖు ఇంపీరియల్ దాంట్లో నుంచి ఏదో ఒకటి గలీజ్ మటన్ హలీం. మంచిగా ఇది దీంట్లోకి వెళ్ళి స్పెషల్ మటన్ బిర్యానీ. చూడండి ఎన్ని తింటున్నా బిర్యానీలు. ఇట్లుంటుంది. ఇగో మళ్ళా మే 28వ తారీఖే కాదు ఇది. హౌ క్యాన్ దిస్ బి ట్రూ? దిస్ ఈస్ ఆన్ ఫ్రైడే. ఓకే, వాట్ ఎవర్. సరే, ఇదిగోండి. ఈ ఇది మార్చ్, ఇది మే, సారీ. సో నేను ఇండియాకి వచ్చినప్పటి నుంచి తలిగించుడు. ఇండియాకి నేను మే 28th వచ్చిన, అమెరికాకి పోయినుండే. ఆ రోజు రాగానే ఫస్ట్ స్పెషల్ మటన్ బిర్యానీ లేపేసిన. సో ఇట్లా నేను స్విగ్గీలో ఇష్టం వచ్చినట్టు తింటుంటా. ఈ ఈ ఈ వీడియోలు ఏంటంటే స్విగ్గీని వాడుకొని ఖచ్చితంగా మనము బరువు తగ్గొచ్చు ఎట్లా అనేది చేద్దాం ఇప్పుడు. ఓకే, చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. ఓకే, నేను షీట్స్ ఓపెన్ చేస్తాను, గూగుల్ షీట్స్. దాంట్లో ఓకే, ఇది క్రాస్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ స్విగ్గీలో అన్ని బిర్యానీలు, బర్గర్లే లేవు. మంచి మంచి ఫుడ్స్ కూడా ఉన్నాయి. మంచి మంచి రెస్టారెంట్స్ హెల్దీ ఫుడ్ తయారు చేసి అమ్ముతున్నారు. వీటి మీద నేను కొంచెం రీసెర్చ్ చేసినుండే. దాంట్లో నా పర్సనల్గా నా ఫేవరెట్ వచ్చేసి ఫిట్ మీల్స్, FITMEALS, ఫిట్ మీల్స్ అని ఒక రెస్టారెంట్. నాకు వాళ్ళతో ఎటువంటి సంబంధం లేదు, నేను కానీ వాళ్ళు ది బెస్ట్ ఫుడ్ తయారు చేస్తారు. నేను అది తిన్నప్పుడల్లా నా గట్ చాలా ఈజీగా ఉంటుంది. సో నేను అది తింటా, లేకపోతే బిర్యానీ, చాయ్ అవి ఇవి తాగుతా. ఏదర్ ఆఫ్ దీస్ 2 థింగ్స్. సో ఇప్పుడు నేను ఈ 100 days ఛాలెంజ్ విన్ అవ్వాలి అంటే, నా బరువు తగ్గాలి అంటే కొవ్వు తగ్గించాలి అంటే మంచి ఫుడ్ తినాలి. మంచి ఫుడ్ అంటే ఏంది? ఫస్ట్ మంచి ఫుడ్ ఏం కాదో ఆలోచిద్దాం. చాయ్, బిస్కెట్లు, రైస్, ఇది డేంజర్. ఇది మొత్తం కార్బ్సే ఇవి. రైస్ అనేది అంటే ఎంత ఇట్లా కార్బ్స్ తింటే కొవ్వులో ఇట్లా కూర్చుంటాయి ఫ్యాట్లా. ఇది అసలు వెరీ బ్యాడ్. అండ్ నెక్స్ట్ ఈ మైదాకు సంబంధించిన ఏదైనా చపాతీలు, ఎనీ డెజర్ట్స్, అండ్ ఇంకొకటి షుగర్, జీరో షుగర్, జీరో కార్బ్స్. ఈ రెండే నా రూల్స్ అండి. వెరీ సింపుల్. మెయిన్ 2 ఇంపార్టెంట్ రూల్స్. జీరో షుగర్స్ అంటే అసలు ఇక ఏ డెజర్ట్ తినొద్దు నేను ఈ 100 days అన్నట్టు పెట్టుకున్నా. ఎందుకు అంటే ఇక షుగర్ తింటే అది ఒక్కటి తింటే ఆగబుద్ధి కాదు, మళ్ళా తినబుద్ధి అవుతుంది. దాని బదులు ఇక దాన్ని ముట్టుకోవద్దని పెట్టుకున్నా ఈ 100 days. అదొకటి. రెండోది రైస్, బ్రెడ్ ఇవి కూడా తినొద్దని పెట్టుకున్నాం. సో ఇవన్నీ నీట్ అండ్ క్లీన్ ఫుడ్ దొరకాలంటే నేను క్లియర్గా నా రీసెర్చ్లో తెలియంది ఏంటంటే ఫిట్ మీల్స్. ఏదన్నా ఇంకా మంచిది ఏదైనా ఉంటే నాకు కమెంట్స్లో పెట్టండి, ఖచ్చితంగా నేను దాన్ని కూడా చూస్తా. కానీ ఇప్పటికైతే ఈ 100 days కోసం ఫిట్ మీల్స్. ఆ ఫిట్ మీల్స్ అంటే ఏందనేది నేను చూపిస్తా. ఓకే, ఫస్ట్ అకౌంట్కి వెళ్ళిపోదాము. అకౌంట్కి వెళ్తే ఫుడ్ డెలివరీకి పోదాము. డెలివరీకి పోతే ఫిట్ మీల్స్ అని నొక్కుదాము. ఓకే, ఇక్కడ 100 day మీల్ ప్లాన్ అని పెట్టుకుందాం.
చాలా సింపుల్గా తయారు చేద్దాం ఈ మీల్ ప్లాన్. మండే, ట్యూస్డే, కనిపిస్తుందా? ఇది క్లియర్గా లేదు, దీన్ని పెద్దగా చేద్దాము. ఇప్పుడు క్లియర్గా ఉందా? ఎస్, క్లియర్గా ఉంది. ఓకే, ఆల్ రైట్. మండే, ట్యూస్డే, గూగుల్ షీట్స్లో ఇట్లా కిందికి అంటే వచ్చేస్తుంది మొత్తం. ఓకే, సండే వరకు ఉంది. ఓకే, ఇది మన మీల్ ప్లాన్. ఓకే, ఈ 7 డేస్కి మనం అడ్రస్సింగ్ చేద్దాం. ఏంటంటే ఓన్లీ ఫిట్ మీల్స్ నుంచే ఆర్డర్ చేయాలి. నో షాగౌస్, నో షాదాబ్, నథింగ్. ఓన్లీ ఫిట్ మీల్స్ ఫర్ 100 డేస్. ఆ తర్వాత చూసుకుందాం. ఆ తర్వాత ఛాయ్ తాగుతా, ఆ తర్వాత బిర్యానీ తింటా, కానీ స్ట్రక్చర్డ్గా ప్లాన్డ్గా తింటా. ఎటు పడితే అటు తినా. ఎందుకంటే ఇంత కష్టపడి బరువు తగ్గిన తర్వాత ఫస్ట్ టైం నా లైఫ్లో ఇప్పటి వరకు నేను 20% బాడీ ఫ్యాట్ చూడలే. సో లెట్స్ డూ ఇట్, లెట్స్ డూ ఇట్ గైస్. ఐ నీడ్ యువర్ సపోర్ట్. చేద్దాం. ఓకే, సో నేను ఈ ఫిట్ మీల్స్లో కూడా చూసుకున్నప్పుడు మీకు ఇదిగోండి, ఇది దీంట్లో బ్రెడ్ ఉంది, ఇది గ్రిల్డ్ చికెన్ శాండ్విచ్. నేను బ్రెడ్ని అవాయిడ్ చేయాలి. ఓకే, ప్రోటీన్ ఎక్కువ తినాలి. ప్రోటీన్ అంటే ఏంటంటే, ప్రోటీన్ అంటే ప్రోటీనే. ఓకే, ప్రోటీన్ మంచిగా తింటే కడుపులో మంచిగా అడుగుంటుంది, లైక్ కడుపు నిండుతుంది. మనం రైస్ తింటే తిన్న 2-3 గంటలకే మళ్ళీ ఆకలి అవుతుంటుంది. అదే ఒక ఒక మంచిగా ఒక గట్టిగా చికెన్ మటన్ తిన్నాము అంటే 5-6 గంటల దాకా ఆకలి కాదు. ఎందుకంటే చికెన్ మటన్లో ప్రోటీన్ గట్టిగా ఉంటుంది, అది కడుపులో మంచిగా అడుగుంటుంది. నా లాంగ్వేజ్ వచ్చేస్తుంది. ఇట్లనే చేద్దాం. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఓకే, నౌ దాట్ వీ హ్యావ్ దిస్ 1 2 3 4 5 ఓకే, మండే టు సండే, అండ్ వీ షుడ్ ఆర్డర్ ఓన్లీ ఫ్రమ్ ఫిట్ మీల్స్ ఫర్ 100 డేస్. నేను మీకు తర్వాత వీడియోస్లో చూపిస్తా ఆర్డర్ చేసినా లేదా. స్విగ్గీలో కంటే వేరే దగ్గర నుంచే మనం ఆర్డర్ చేస్తే నేను మిస్టేక్ చేసినట్టే. సో ఓన్లీ స్విగ్గీ ఆర్డర్స్ ఉండాలి మన పాస్ట్ ఆర్డర్స్లోకి వెళ్ళి మనం రివ్యూ చేసేటప్పుడు. సో ఇది కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం. ఓకే, నేను ఇవన్నీ చాలా ఉన్నాయి నాన్ వెజ్లో ఓకే, నాకు నాన్ వెజ్ అంటే పిచ్చి. సో నాన్ వెజ్ సెలెక్ట్ చేద్దాం. క్లియర్ అయిపోయింది. చికెన్ పాస్తాస్ అంటారు, శాండ్విచ్లు. పాస్తాస్లో మైదా ఉంటుంది, మనం అవాయిడ్. చికెన్ సాలడ్, ఓకే దిస్ ఈస్ గుడ్, బట్ ఐ డోంట్ లవ్ ఇట్. నాకు అంత ఇష్టం ఉండదు ఈ సాలడ్లు అవి అంటే. చికెన్ సూప్, ఎస్, మస్తు ఉంటుంది ఈ చికెన్ సూప్. ఓకే, సో నేను దీంట్లో ఫేవరెట్స్లా పెట్టుకున్నా ఆల్రెడీ. సో మండే రోజు మార్నింగ్ కీటో చికెన్ అండ్ ఎగ్స్. నా ఫోన్లో నుంచి చూస్తున్నాను, ఎందుకంటే అక్కడ నేను రాసి పెట్టుకున్నా. కీటో చికెన్, ఇది కీటో చికెన్ అండ్ ఎగ్స్. మంచిగా కొన్ని వెజ్జీస్ ఇస్తాడు, చికెన్ ఇస్తాడు, స్క్రాంబుల్డ్ ఎగ్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. 40 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అన్నట్టు దీంట్లో. సో ఇది మండే మార్నింగ్ వేసేద్దాం. ఓకే, మండే మార్నింగ్ కీటో చికెన్ అండ్ ఎగ్స్. దీంతో పాటు ఏదైనా యాడ్ చేయాలంటే ఇక ఇది చాలు, ఒక్కటి తింటే మంచిగా కడుపు నిండుతుంది. ఆ రోజు సాయంత్రం, మండే రోజు సాయంత్రంకి చికెన్ సూప్ పెడదాము. చికెన్ సూప్ సరిపోదు, అది ఒక్కటి తింటే సరిపోదు. ఇంకా ఫ్రైడ్ చికెన్ బాగుంటుంది. పాన్ ఫ్రైడ్ చికెన్ విత్ వెజ్జెస్. కంట్రోల్ ఎంటర్ కొట్టాలి, దాంట్లోనే పేస్ట్ కావాలండి. ఓకే, ఇవన్నీ మనం తర్వాత రీసైజ్ చేద్దాము. సరే ఒక్కటేసారి మంచిగా నీట్గా ఫార్మాట్ చేసుకుందాం అన్నిటిని ఒకటేసారి. ఇది మిడిల్ అలైన్మెంట్ అండ్ ఇది ఇట్లా పెట్టుకుందాము. ఓకే, ఇప్పుడు ట్యూస్డే రోజు ఏం తిందాము అని ఇక్కడ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఖతర్నాక్ ఉంటుంది ఇది.
ఐ స్వేర్ టు గాడ్. ఓకే, ఇది అయిపోయింది. ఆ రోజు సాయంత్రం ఏం తిందామంటే గ్రిల్డ్ చికెన్, ఇది పెప్పర్ సాస్ అయిపోయిందా. వెడ్నెస్డే రోజు ఏం తిందాము అని అంటే కీటో చికెన్ సాహా పొద్దుగల, ఇది కీటో చికెన్ సాహా. మళ్ళీ సాయంత్రం ఏం తిందామంటే యాక్చువల్లీ ఇది ఒకటి సరిపోతుంది, మంచిగానే క్వాంటిటీ మంచిగానే ఇస్తాడు. గ్రిల్ చికెన్ ఇన్ బార్బిక్యూ సాస్ తిందాం. గ్రిల్ చికెన్ ఇన్ బార్బిక్యూ సాస్ అంతే. సో వీటికి మించి నేను చెప్తా, వీటిని నీట్గా అలైన్ చేసుకుందాం, మీదికి పంపిద్దాం. ఆల్ రైట్, దీన్ని యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేద్దాం. ఓకే, సండే రోజు చీటింగ్ కూడా వద్దు, ఎందుకంటే చీటింగ్ చేయడానికి మనకు ఆప్షన్ లేదు, టైట్ ఉంది చాలా. 100 డేస్లో 12 kgs బాడీ ఫ్యాట్ కరిగించాలంటే కొంచెం కష్టం. సో సండే రోజు ఏం తిందాం, ఈ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ రిపీట్ చేద్దాం. ఈ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ ఈడ పెట్టి, ఓకే, గ్రిల్ చికెన్ ఇన్ పెప్పర్ సాస్ ఈడ పెట్టేద్దాం, అయిపోయా. ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ నాకు చాలా ఇష్టం, అది పెడదాము. ఈ పెప్పర్ సాస్ ఐ డోంట్ నో, యా ఉండని ప్రస్తుతానికి. సో దీన్ని నీట్గా అన్నిటిని ఒకటే సైజ్ చేసుకుందాం. లెఫ్ట్ టాప్, ఇదండి నా ప్లాన్, ఇది నా ప్లాన్. ఇప్పుడు నేను ఫ్యూచర్లో మళ్ళీ వీడియో చేస్తా, ఆ వీడియోలో ఎవ్రీ వీక్ ఒక రివ్యూ లేక పెట్టుకుందాం అనుకున్నాం. ఎవ్రీ వీక్ అన్న ఐ డోంట్ నో, బట్ ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 10 రోజుల కన్నా రివ్యూ పెట్టుకుందాం. ఏంటంటే ఏం లేదు, స్విగ్గీలకు పోవాలి, నా పాస్ట్ ఆర్డర్స్ చూపిస్తా, నా పాస్ట్ ఆర్డర్స్లో ఇవే కనిపించాలి. వీటికి మించి ఏమైనా కనిపిస్తున్నాయి అంటే అవి ఓన్లీ ఆమ్లెట్స్ మాత్రమే కనిపించాలి. ఈ స్పెల్లింగ్ ఏందో మనకు అంత తెలియదు, ఆమ్లెట్ సింపుల్. ఓకే, ఆమ్లెట్ మాత్రమే ఆర్డర్ చేయాలి ఈ స్విగ్గీ, అది కూడా ఫిట్ మీల్స్లోనే. ఓకే, వీటి క్యాలరీస్ అప్రాక్సిమేట్లీ ఒక్క దానికి 500 క్యాలరీస్ ఉంటాయి అప్రాక్సిమేట్లీ. సో ఐఎమ్ ట్రయింగ్ ఫర్ 1000 to 1500 క్యాలరీస్ పర్ డే. ఈ క్యాలరీ కౌంట్ దీని గురించి నీట్గా మళ్ళీ నేను వేరే వీడియోలో మాట్లాడతా. ప్రస్తుతానికైతే నా మీల్ ప్లాన్ మాత్రం ఇదే, 100 డేస్ కోసము. నేను మీకు మళ్ళీ తర్వాత చూపిస్తా ఏది రివ్యూస్లల్లా. ప్రస్తుతానికైతే ఇది మన రివ్యూ ప్లాను. అండ్ ఆర్డర్ టైం కూడా అండి, ఇదొకటి. ఆర్డర్ టైం రాత్రి 12 గంటలకి ఆర్డర్ చేసుకొని తింటా అంటే కుదరదు నాకు. ఆర్డర్ టైం వచ్చేసి మార్నింగ్ 11 to నైట్ 6 వరకే ఆర్డర్ టైం. సో 6 తర్వాత నాకు ఆర్డర్ చేయనికే లేదు ఇంకా. మ్యాక్సిమం నేను ఇంకా వేరే బయట ఫుడ్ తినను 90 మై లైఫ్ సో ఫార్. నిజంగా అండి, గట్టిగా చేద్దాము, ఒక్కటేసారి బాడీ ఫ్యాట్ తీసేద్దాం. ఐఆమ్ డిటర్మైండ్. నేను జిమ్కి పోతున్నాను కదా, కల్ట్ ఫిట్కి పోతున్నా జిమ్. అక్కడ పక్కనే సార్వి ఉంటుంది, చాయ్ నాకు మస్తు ఇష్టం. అమ్మ ఇట్లా పోయేటప్పుడు పక్కనే ఉంటుంది, ఇట్లా చూసుకుంటా పోతుంటే పానం, అది చెప్పలేం మనం, ఇట్లా నా మాటలలో చెప్పలేంది అది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దిస్ ఈజ్ మై మీల్ ప్లాన్ అండ్ ఐ విల్ రివ్యూ ఇట్ ఆన్ ద వీడియో ఇన్ ద ఫ్యూచర్. ఇదంతా నేను ఎందుకు చేస్తున్నా అంటే అకౌంటబిలిటీ, అంటే మీ ముంగడ చేస్తే నేను దీనికి స్టిక్ అవుతా అంతే. అండ్ ఐ వాంటెడ్ టు షేర్ ఇట్ విత్ యూ. ఐ వాంటెడ్ టు షేర్ ఇట్ విత్ యూ అండ్ విష్ మీ లక్ ఫర్ దిస్ ఛాలెంజ్. అండ్ నా ఛాలెంజ్ టైటిల్ కూడా 100 డేస్లో 32 నుంచి 20% బాడీ ఫ్యాట్కి రావాలి, లేకపోతే నా జీరోదా అంటే నా స్టాక్ మార్కెట్లో ఉన్న పైసలు, జీరోదా అంటే ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ ఎట్లనో అట్లనే
హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇట్లా బ్యాంక్ అకౌంట్స్ ఏవేవైతే ఉంటాయో అట్లనే స్టాక్స్కి సంబంధించింది తోపుది జీరోదా అన్నట్టు. ఆ జీరోదాలో నా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బుల వాల్యూలా 2.5 కోట్లు ఉన్నాయి అప్రాక్సిమేట్లీ. ఆ 2.5 కోట్లలో 1% అంటే 2.5 lakhs నేను ఒక ఫౌండేషన్కి ఇద్దామని డిసైడ్ అయిపోయినా. ఒకవేళ నేను ఓడిపోకపోతే ఇయ్యా. ఓకే, ఓడిపోతే ఇది ఎందుకు అంటే ఒక గట్టి ఛాలెంజ్ లేకుండా ఉండాలి అన్నట్టు. ఏదో ఇట్లా చెప్పినా అయిపోయిందా అన్నాడు కాదు. సీరియస్, వెరీ సీరియస్. ఐ హ్యావ్ టు అచీవ్ దిస్. దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్ బడీ. వీ గాట్ గెట్ దిస్. ఆల్రైట్, we have to get it. I have to get it. I want to look clean. I want to look clean. I want to wear, I want to be confident. I want to be energetic. మంచి ఎనర్జీతో ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి. ఊకే ఈ పొట్ట గురించి ఆలోచించుకుంటూ ఉండొద్దు. ఒక్కటేసారి ఇది అయిపోగొట్టేసేయాలి, ఆ తర్వాత ఇంకా ముంగడు పోతూనే ఉండాలి. అదండి ఈ 100 days మీల్ 100 daysకి సంబంధించిన మీల్ ప్లాన్. ఇది నాది, గూగుల్ షీట్స్లో. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి మంచిగా ఉంటే. యా, ఇది ఫిట్ మీల్స్ రాసేస్తా, ఫిట్ మీల్స్ అని ఇక్కడ. యప్, ఫిట్ మీల్స్లో ఇది నా ప్లాన్, యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి. ఓకే, 100కి 100% దీన్ని అచీవ్ చేయాలంటే 80 to 90% చేసినా నేను సక్సెస్ అయిపోయినట్టే అని అనుకుంటున్నా. బట్ ఐ విల్ ట్రై టు డూ ఇట్ 100%. 80% ఇస్ బేరీ మినిమం, దాంట్లో తగ్గేదే లేదు. అంటే 14 మీళ్ళు, మ్యాక్సిమం 12 మీళ్ళు అయితే 100% దీంట్లోకి వెళ్ళి ఆర్డర్ చేసి తినాలి. వీలైతే 14 మీళ్ళు దీంట్లోకి వెళ్ళి ఆర్డర్ చేసి తినాలి, అంతే. దట్స్ ఇట్ అండి. సబ్స్క్రైబ్ ప్లీజ్. టేక్ కేర్, పీస్, బాయ్.